ప్రకృతి కన్నెర చేస్తుందా? భానుడి భగభగలకు తోడు ఇప్పుడు సూపర్ ఎలినో అనే భయంకరమైన వాతావరణ మార్పు ప్రపంచాన్ని వణికించబోతుందా? ఏకంగా 149 ఏళ్ల తర్వాత అత్యంత శక్తివంతమైన ఎలినో ప్రభావం భారత్పై పడబోతుందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భారత్ ను గడగడలాడించడానికి సూపర్ ఎలినో సిద్ధమవుతుంది. గత 149 ఏళ్లలో ఎన్నడూ చూడని విధంగా ఈసారి ఎల్నీలో తీవ్రత ఉండబోతుందని అంతర్జాతీయ వాతావరణ సంస్థలతో పాటు మన ఐఎండీ కూడా హెచ్చరికలు జారీ చేసింది. పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలో వచ్చే అసాధారణ మార్పులనే ఎల్నీలో అంటారు. అయితే ఈసారి ఇది సూపర్ స్థాయికి చేరుకోవడంతో దీని ప్రభావం మునుపెన్నడూ లేనంత తీవ్రంగా ఉండబోతోంది. ప్రధానంగా 2026 వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు గత రికార్డులన్నిటినీ తుడిచిపెట్టేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఏప్రిల్ నెలలోనే దేశంలోని పలు ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కును దాటేశాయి. మే నెల నాటికి ఇది 50 డిగ్రీలకు చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కేవలం ఎండలు మాత్రమే కాదు, రాబోయే రుతుపవనాలపై కూడా ఈ సూపర్ ఎల్నీలో కొరలు చాచబోతుంది. సాధారణంగా ఎల్నీలో ప్రభావం ఉన్న సంవత్సరాలలో వర్షపాతం గణనీయంగా తగ్గుతుంది. ఈసారి ఇది సూపర్ ఫేజ్ లో ఉండడంతో దేశంలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఏర్పడి కరువు వచ్చే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంపై దీని ప్రభావం అత్యంత దారుణంగా ఉండబోతుంది. ఋతుపవనాలు ఆలస్యం కావడం లేదా అస్థిరంగా ఉండడం వల్ల సాగు కుంటుపడే అవకాశం ఉంది. ఇది ఆహార ధాన్యాల కొరతకు, తద్వారా నిత్య అవసరాల ధరలు ఆకాశాన్ని తాకడానికి దారితీస్తుంది. ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ కూడా ఎల్నీలో వల్ల ద్రవ్యోల్బణం పెరిగే ముప్పుందని కూడా హెచ్చరించింది. తాగునీటి ఎద్దడి, విద్యుత్ కొరత వంటి సమస్యలు కూడా తోడైతే పరిస్థితి ఇంకా అదుపు తప్పే ప్రమాదం ఉంది. అయితే ప్రతి ఎల్నీలో కరువును తీసుకురావాలని లేదు. ఒకవేళ ఇండియన్ ఓషన్ డైపోల్ సానుకూలంగా ఉంటే ఎల్నీలో ప్రభావాన్ని కొంతమేరకు తగ్గించవచ్చు. కానీ 149 ఏళ్ల దాటిన నాటి రికార్డులను తిరిగి రాస్తున్న ఈ సూపర్ ఎల్నీలోను తట్టుకోవడం అంత సామాన్యమైన విషయం కాదని కూడా వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మరీ ముఖ్యంగా వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మరి ఈ ప్రకృతి విపత్తును ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.